రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన RRR చిత్రంతో ఏకంగా గ్లోబల్ స్థాయిని సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాలతో గేమ్ చేంజర్ అనే సినిమా చేశారు. నిజానికి ఈ సినిమా భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలోని పాటల కోసం ఏకంగా 75 కోట్లకు పైగా ఖర్చు చేశారు. సినిమాపై ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేయడంతో ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు ఫ్యాన్స్. కానీ ఈ సినిమా ఊహించని విధంగా మొదటి షోతోనే డిజాస్టర్ ను సొంతం చేసుకుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా వచ్చిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. శంకర్ దర్శకత్వం వహించగా తమన్ సంగీతాన్ని అందించారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా జె సూర్య, సునీల్ కీలక పాత్రలు పోషించారు. 2025 సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా పైగా రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ ను దక్కించుకున్న తర్వాత డిజాస్టర్ గా నిలవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో రాజమౌళి సెంటిమెంట్ కూడా తెరపైకి వచ్చింది. రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరో అయినా సరే తదుపరి చిత్రంతో డిజాస్టర్ ను మూట కట్టుకోవాల్సిందే అనే కమెంట్లు వినిపించాయి. అయితే ఈ గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ అవ్వడానికి ఎప్పటికప్పుడు పలు కారణాలు వినిపిస్తూనే ఉన్నా కూడా తాజాగా ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు చేసిన కమెంట్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. దిల్ రాజు మాట్లాడుతూ ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా పూర్తవడానికి చాలా సమయం పట్టింది. పైగా 3 ఏళ్లు ఆలస్యం కూడా అయింది. ఎన్నికలు ముగిశాక ఎలక్షన్స్ గురించి చెప్తే అసలు ఎవరు ఈ కథకు కనెక్ట్ అవుతారు? పైగా ఈ సినిమాలో కొత్తదనం మిస్ అయింది. అంతేకాదు 4 పాటలకే 75 కోట్లు ఖర్చు పెట్టాం. కంటెంట్ లేకపోతే ఎంత మంచి సాంగ్స్ పెట్టినా కూడా ఏం లాభం? అందుకే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది అంటూ అసలు విషయం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు దిల్ రాజు. నిజానికి కంటెంట్ లేకపోతే ఎంత భారీ బడ్జెట్ చిత్రమైనా సరే డిజాస్టర్ గా నిలవాల్సిందే అని మరోసారి ఈ చిత్రం నిరూపించింది. ఇక దిల్ రాజు ఈ సినిమాపై చేసిన కమెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా ఎందుకు సినిమాను చేశారు అని కొంతమంది కమెంట్ చేస్తూ ఉంటే, మరికొంతమంది కంటెంట్ ఇంకాస్త కొత్తగా మార్చి ఉండుంటే డిజాస్టర్ నుంచి తప్పించుకునేది అనే కమెంట్లు చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఎలాంటి కారణాలు చెప్పినా కూడా ఏం లాభం, సినిమా వల్ల నిర్మాతలు నష్టపోయారు అనే కమెంట్లు మాత్రం వ్యక్తం చేస్తూ ఉన్నారు.